నిన్నటి అంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా మా బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో మా బద్వేల్ నాయకుడైనటువంటి యువ నాయకుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ అధీనంలో ఉన్న ఒక సైట్లో వాళ్ళు ఒక ఇల్లు గెస్ట్ హౌస్ నిర్మించుకొని వాళ్ళ ఎప్పుడు 40-60 ఏళ్ల నుంచి వాళ్ళ అధీనంలో ఉన్న సైట్లో ఉన్న ఒక బిల్డింగ్ని అర్ధరాత్రి తెల్లారుజామున డెమాలిష్ చేయడం జరిగింది రెవెన్యూ అధికారులు అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఈ విషయం అయ్యి అంటే ఏమంటే వాళ్ళు చెప్పడం ఇది చెరువు స్థలము అని వాళ్ళు చెప్పడం. అయితే మేము అడగటం ఏంటంటే ఎక్కడ లేనట్టుగా రాష్ట్రంలో మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేది మనందరికీ తెలుసు. అయితే బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి సంస్కృతి ఇదివరకు లేదు. 19 నుంచి 24 వరకు మీరు చూస్తుంటారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా టీడీపీ కార్యకర్తలు కానీ లేకుంటే ఆపోజిట్ వాళ్ళనే వాళ్ళ ఆస్తి నష్టం చేయడం ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు బద్వేల్లో. కానీ ఈరోజు అధికారం మారిన తర్వాత కొత్తగా మీరు చూసింటారు ఇంతకుముందు 2-3 ఇన్సిడెన్సెస్ జరగటం. ఒక ఎస్సీ కౌన్సిలర్ స్కూల్ దగ్గర ఒక చిన్న బంకు పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి ఉంటే దాన్ని తీయించడం జరిగింది. ఒక భూమి పంట బీ కోడూరులో ఇవన్నీ కూడా గతంలో మీరు చూసారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెట్లన్నీ కాయలన్నీ వచ్చిన తర్వాత మొత్తం చెట్లన్నీ దున్నేశారు. ఈరోజు ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఇల్లునంతా కూడా డెమాలిష్ చేయడం జరిగింది. మేము అడగడం ఏంటంటే ఇది చెరువు ఆక్యుపైడ్ ప్లేస్ అంటున్నారు, చెరువు స్థలం అంటున్నారు. ఓకే, న్యాయం అందరికీ ఒకటే. ఇంకా మిగతా ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా తీసేసి చేయమని ఓన్లీ వైసీపీ కార్యకర్తలనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. ఈ విషయమే ఈరోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా పెద్దలు గోవిందరెడ్డి సార్తో పాటు వైసీపీ నాయకులందరం కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఎంక్వైరీ చేసి చూస్తానమ్మని దాని గురించి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. మేము అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాము. ఎందుకంటే న్యాయం ఎవరికైనా ఒకటే. ఇది ఎంక్రోచ్మెంట్ అయ్యింది అంటే ఎంక్వైరీ చేసి అసలు కొంచెం టైం ఏమని అడిగాము. యాక్చువల్గా మీరు నోటీస్ ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళు దాంట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయో అవి తీసేసుకుంటారంటే ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ మదర్, ఏజ్డ్ మదర్ వాళ్ళందరూ ఉండగా కూడా దాన్ని అర్ధరాత్రి పూట డెమాలిష్ చేయాల్సిన అంత అర్జెన్సీ ఏముంది? రాత్రికి రాత్రి డెమాలిష్ చేయాల్సిన అవసరం ఏమి? దే కుడ్ హ్యావ్ గివెన్ సమ్ టైం కదా. కనీసం దాంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. భయభ్రాంతులకు గురి చేయాలా? ఎవరైతే యాక్టివ్గా ఈ ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళని భయపెట్టాలా? ఈ సంస్కృతి మంచిది కాదు అన్నది మేము దీనిపైన పార్టీ అంతా కూడా గట్టిగా పోరాటం చేస్తాం.